వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ మిరియాల చారు, దొండకాయ ఫ్రై. మనకు కావలసిన పదార్థాలు: దొండకాయ, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, తాలింపు గింజలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, తగినంత నూనె వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర, తాలింపు గింజలు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, దొండకాయ ఫ్రైకి ఉల్లిపాయలు లైట్గా వేగితే చాలు. తర్వాత కాసేపు మూత పెట్టుకోండి. 5 minutes తర్వాత తీసి మళ్ళీ కలపండి. ఇలా వేయించుకున్న తర్వాత కోసిన దొండకాయలు వేసుకోండి. సాల్టు, పసుపు, తగినంత పసుపు, తర్వాత కలుపుకోవాలి. కలిపిన తర్వాత 10 minutes మగ్గబెట్టుకోవాలి. మగ్గిన తర్వాత మగ్గినయో లేదో చూసుకోండి. మధ్యలో కలుపుకోవాలి. బాగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసుకొని. ఇంకా మగ్గలేదు, మగ్గాలి. ఇంకా ఇలాగే చూసుకుంటూ మగ్గనివ్వాలి. దొండకాయ బాగా మగ్గింది. ఇప్పుడు కారం వేసుకోండి. తగినంత కారం వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత కాసేపు మళ్ళీ మూత వేసి పెట్టండి. మళ్ళీ తీసి కలుపుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది. దొండకాయ కర్రీ అయిపోయింది. మిరియాల చారు తయారీకి పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్న తర్వాత దానికి కావాల్సినవి: ఒక టమాటా, కరివేపాకు, మిరియాలు, ధనియాలు, కొంచెం జీలకర్ర అవి మిక్సీ పట్టుకుందాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి వేసాను. మిరియాలు, ధనియాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, వేసిన తర్వాత మన చింతపండు నీళ్ళు తీసుకున్న నీళ్ళు ఎంత పులుపు కావాలో చూసుకొని తగినంత ఉప్పు, టమాటా వేసేయాలి. కొత్తిమీర,
అర స్పూన్ పసుపు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి మరిగించాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత బాగా మరగనివ్వండి. ఇప్పుడు తాలింపు వేసుకోండి. మీకు తగినంత నూనె, 4 వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, జీలకర్ర వేసుకోండి. అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన పొడి, ఎండు మిరపకాయలు, కరివేపాకు బాగా వేగనివ్వండి. మాడిపోతే బాగోదు, చేదు వస్తుంది చారు. మాడనివ్వకుండా కలుపుకోండి. కలపకపోతే మాడిపోద్ది. కలుపుతాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చారు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. ఇంకా మన చారు రెడీ. దొండకాయ ఫ్రై, మిరియాల చారు. ప్లీజ్ మీరు చూసి మీ ఇంట్లో కూడా తయారు చేసుకోండి.